Good morning, all of you. Welcome to MRL Institutions. I am Ashok Kumar, Biology faculty. So, మన లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో మనం మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనే టాపిక్ మనం డిస్కస్ చేస్తున్నాము. అందులో మార్ఫాలజీ అంటే ఏంటి, తర్వాత రూట్ అంటే ఏంటిది, అవన్నీ కూడా మనం అన్నీ చూసాము. రూట్లో టైప్స్ ఆఫ్ రూట్స్ ఏమున్నాయి, అడ్వాంటేజ్ రూట్స్ అంటే ఏంటిది, ట్యాప్ రూట్ సిస్టమ్ అంటే ఏంటిది, ఫైబ్రస్ రూట్ సిస్టమ్ అంటే ఏంటిది, మొత్తం క్లియర్గా చూసాము. సో ఇప్పుడు దాని కంటిన్యూషన్ వీడియో రీజియన్ ఆఫ్ ద రూట్. ఈరోజు చిన్న స్మాల్ రిక్వెస్ట్, మా వీడియోస్ కనుక మీకు నచ్చుంటే కనుక ప్లీజ్ లైక్ చేసి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఓకే, లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం రీజియన్ ఆఫ్ రూట్ అనే టాపిక్ గురించి చూస్తున్నాం. అంటే రూట్లో మనం ఆ రీజియన్స్ ఏంటివి, వాటి యొక్క ఫంక్షన్ ఏంటిది, అవంతా కూడా ఇప్పుడు మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మనం ఒక రూట్ కనుక తీసుకుంటే ఆ రూట్లో మనకి కొన్ని పార్ట్స్ కనిపిస్తాయి. అందులో ఏంటిది అంటే నెంబర్ 1 రూట్ క్యాప్, అదేవిధంగా రీజియన్ ఆఫ్ మెరిస్టమాటిక్ యాక్టివిటీ, అదేవిధంగా రీజియన్ ఆఫ్ ఎలాంగేషన్, అదేవిధంగా రీజియన్ ఆఫ్ మెచ్యురేషన్, రూట్ హెయిర్స్. ఇలా మనకి డిఫరెంట్ పార్ట్స్ అనేవి మనకి కనిపిస్తాయి రీజియన్ ఆఫ్ ద రూట్లో. సో మరి అవి ఏంటిది, వాటి యొక్క ఫంక్షన్ ఏంటిది అంతా కూడా మనం ఇప్పుడు క్లియర్గా చూద్దాం. రూట్ క్యాప్ మనం ఆ రూట్ని కనుక చూస్తే లాస్ట్ అండర్ పార్ట్లో ఉన్నది మనకి తంబిల్ లైక్ స్ట్రక్చర్ అంటాం అనమాట. దీన్ని ఈ తంబిల్ లైక్ స్ట్రక్చర్ని మనం రూట్ క్యాప్ అంటాం అనమాట. మరి ఏం చేస్తుంది, ఇట్ ఈస్ ద కవరింగ్ అట్ ద అపెక్స్ ఆఫ్ ద రూట్. అంటే ఏం చేస్తుంది, రూట్ అపెక్స్ని కవర్ చేస్తుంది అనమాట. కవర్ చేసి ఏం చేస్తుందంటే ఇట్ ప్రొటెక్ట్స్ ద టెండెక్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద రూట్. అంటే సాయిల్ లోపలికి మనకు వెళ్తున్నప్పుడు ఆ రూట్ అనేది, ఈ క్యాప్ అనేది ఏం చేస్తుందంటే కవర్ చేస్తూ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. దాన్నే మనం ఏమంటాం అంటే రూట్ క్యాప్ అని చెప్పని అంటాం. నెక్స్ట్ వన్, రీజియన్ ఆఫ్ మెరిస్టమాటిక్ యాక్టివిటీ. రీజియన్ ఆఫ్ మెరిస్టమాటిక్ యాక్టివిటీ. మరి రూట్ క్యాప్ అబోవ్ అంటే రూట్ క్యాప్కి పైన ఉన్న పార్ట్ని మనం ఏమంటాం అంటే రీజియన్ ఆఫ్ మెరిస్టమాటిక్ యాక్టివిటీ అంటాం. అంటే ఈ పార్ట్ని మనం రీజియన్ ఆఫ్ మెరిస్టమాటిక్ యాక్టివిటీ అంటాం. ఏంటిది, సీన్ అబోవ్ ద రూట్ క్యాప్. అంటే రూట్ క్యాప్కి అబోవ్ అంటే పైన ఉండేదాన్ని మనం ఏంటంటే మెరిస్టమాటిక్ యాక్టివిటీ అంటాం. ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది, హియర్ ద సెల్స్ ఆర్ వెరీ స్మాల్. అంటే ఇక్కడ ఉన్న సెల్స్ అన్నీ కూడా మనకి ఎలా ఉంటాయంటే చాలా స్మాల్గా ఉంటాయి. అదేవిధంగా థిన్ వాల్, చాలా పొలుచటి వాల్ తోటి కవర్ చేయమని ఉంటాయి. విత్ ద డెన్సిటీ ఆఫ్ ప్రోటోప్లాజం. అంటే ఇందులో మనకి ప్రోటోప్లాజం అనేది చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటుంది అనమాట. ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే దే డివైడ్లీ రిపీటెడ్లీ, అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది రిపీటెడ్గా డివైడ్ అవుతూ ఉంటాయి అనమాట. సెల్స్ అనేవి ఇక్కడ సెల్స్ అనేవి నెంబర్ ఆఫ్ టైమ్స్ డివైడ్ అవుతూనే ఉంటాయి అనమాట. ఏంటిది, ఎక్కడ ఉంటుంది ఇది, మెరిస్టమాటిక్ యాక్టివిటీ అనేది రూట్ క్యాప్కి అబోవ్ ఉంటుంది, అంటే కొంచెం పైన ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ సెల్స్ ఎలాగా ఉంటాయి, వెరీ స్మాల్గా ఉంటాయి. థిన్ వాల్డ్ చాలా పలుచుగా ఉంటాయి. అదేవిధంగా విత్ డెన్సీ ప్రోటోప్లాజం, అంటే చాలా ఎక్కువ ప్రోటోప్లాజం అనేది దీంట్లో ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేవి సెల్స్ అనేవి డివైడ్ అవుతూనే ఉంటాయి అనమాట. కంటిన్యూగా డివైడ్ అవుతూనే ఉంటాయి. దాన్ని మనం ఏమంటాం అంటే మెరిస్టమాటిక్ యాక్టివిటీ అని చెప్పని అంటాం అనమాట. అంటే రూట్ క్యాప్ అబోవ్ ఉండేదాన్ని. నెక్స్ట్ రీజియన్ ఆఫ్ మెరిస్టమాటిక్ యాక్టివిటీ చూస్తాం. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ద రీజియన్ ఆఫ్ మెరిస్టమాటిక్ రీజియన్. ఈ రీజియన్ ఎక్కడ ఉంటుంది, మెరిస్టమాటిక్ యాక్టివిటీకి పైన ఉంటుంది అనమాట. దాన్నే మనం ఏమంటున్నాం రీజియన్ ఆఫ్ ఎలాంగేషన్ అని చెప్పని అంటున్నాం. రీజియన్ ఆఫ్ ఎలాంగేషన్ అని చెప్పని అంటాం. దేనిపైన ఉంటుంది,
మెరిస్టమాటిక్ యాక్టివిటీకి అబోవ్ పైన ఉంటుంది. అంటే ఇక్కడ చూస్తే మనం ఎంత అక్కడ రూట్ క్యాప్ చూసాం, అదే విధంగా రీజియన్ ఆఫ్ మెరిస్టమాటిక్ యాక్టివిటీ చూస్తాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, రీజియన్ ఆఫ్ ఎలాంగేషన్ అంటాం. అంటే ఈ పార్ట్ అంతటిని మనం ఏమంటున్నాం అంటే రీజియన్ ఆఫ్ ఎలాంగేషన్ అని చెప్పని అంటాం. మరి ఇది ఎక్కడ ఉంటుంది, ద రీజియన్ జస్ట్ అబోవ్ ద మెరిస్టమాటిక్ రీజియన్. అంటే మెరిస్టమాటివిటీకి అబోవ్ పైన ఉంటుంది అనమాట. రూట్ క్యాప్ లాస్ట్ ఉంటే రూట్ క్యాప్ కి పైన ఏమో మెరిస్టమాటిక్ యాక్టివిటీ ఉంది. మెరిస్టమాటిక్ యాక్టివిటీ పైన ఏముంది మనకి, రీజియన్ ఆఫ్ ఎలాంగేషన్ ఉంది అనమాట. మరి ఇక్కడ ఏం జరుగుతుంది, హియర్ సెల్స్ అండర్గో ర్యాపిడ్ ఎలాంగేషన్ అండ్ ఎన్లార్జ్మెంట్. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, రూట్ అనేది ఎన్లార్జ్మెంట్ అవుతుంది అనమాట. అంటే ఇలా ఎన్లార్జ్ చేయడానికి ఉపయోగపడే పార్ట్ని అంటాం. దీన్నే మనం ఏమంటున్నాం, హెల్ప్స్ ఇన్ గ్రోత్ ఆఫ్ ద రూట్ ఇన్ లెంత్ అనమాట. అంటే ఎలాంగేషన్ అవుతుంది, అదే విధంగా రూట్ లెంత్ అనేది కూడా మనకి పెంచుతూ ఉంటుంది అనమాట. దాన్నే మనం అంటున్నాం రీజన్ ఆఫ్ ఎలాంగేషన్ అని చెప్పని అంటున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ రీజియన్ ఆఫ్ మెచ్యూరేషన్. రీజియన్ ఆఫ్ మెచ్యూరేషన్ అంటాం. అంటే ఈ పార్ట్నే మనం ఏమంటాం అంటే రీజియన్ ఆఫ్ మెచ్యూరేషన్ అంటాం. మరి ఇక్కడ ఏంటిది, ఎలాంగేషన్ ఆఫ్ ద జోన్ అనమాట. ద రీజియన్ proximal to elongation zone. Here the cells differentiated and mature. అంటే ఇక్కడ ఉన్న ప్లేస్ లో మనకి ఏమంటారు, మెచ్యూర్ అయి ఉంటుంది అనమాట. ఇది రోజ్ ఆఫ్ మెచ్యూరేషన్, రీజన్ ఆఫ్ మెచ్యూరేషన్. దీంట్లో మనకి స్పెషల్ టైప్ ఆఫ్ సెల్స్ అనేవి కనపడతాయి. దాన్ని మనం ఏమంటాం, రూట్ హెయిర్ అని చెప్పని అంటాం అనమాట. సో మరి ఆ రూట్ హెయిర్ ఏంటిది అనేది కూడా ఇప్పుడు మనం చూద్దాం ఒకసారి. చూడండి, రూట్ హెయిర్స్ అంటే మెచ్యూరేషన్. ఎక్కడ రీజియన్ ఆఫ్ మెచ్యూరేషన్ లో మనకి ఏం కనబడుతున్నాయి, రూట్ హెయిర్ అనేది కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా మనకి రూట్ హెయిర్ ఇదంతా కూడా. మరి ఏంటిది, వెరీ ఫైన్ డెలికేట్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ ఫార్మ్డ్ ఫ్రమ్ ఎపిడెర్మల్ సెల్స్ ఇన్ ద రీజియన్ బిహైండ్ రీజియన్ ఆఫ్ ఎలాంగేషన్. రిహైండ్ అంటే ఏంటిది, వెరీ ఫైన్ గా ఉంటాయి అంటున్నాడు, అదే విధంగా డెలికేట్ గా ఉంటాయి అంటున్నాడు. థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ ఆర్ ఫార్మ్డ్ అంటే అక్కడ మనకి రీజియన్ ఆఫ్ మెచ్యూరేషన్ లో మనకి చాలా ఫైన్, వెరీ ఫైన్, డెలికేట్ అంటే చాలా పలుచగా ఉంటాయి. అదే విధంగా థ్రెడ్ లైక్ దారాలా ఉంటాయి, ఇవి ఉంటాయి అనమాట. ఎక్కడ ఉంటాయి అంటున్నాడు, రీజియన్ ఆఫ్ ఎలాంగేషన్ అబోవ్ అంటే బిహైండ్ అంటే దాని పైన ఉంటాయి అనమాట. అంటే రీజియన్ ఆఫ్ ఎలాంగేషన్ కి బిహైండ్ అంటే వెనుక వైపు అంతా కూడా మనకి చుట్టూ కూడా రూట్ చుట్టూ కూడా మనకి ఈ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ అనేది ఫామ్ అవుతాయి. చేసే వర్క్ ఏంటిది, ఇది దే అబ్జర్వ్ వాటర్ అండ్ మినరల్స్ ఫ్రమ్ ద సాయిల్. అంటే రూట్ హెయిర్ చేసే వర్క్ ఏంటిది అంటే వాటర్ ని అండ్ మినరల్స్ ని అబ్జర్వ్ ఫ్రమ్ ద సాయిల్. అంటే సాయిల్ నుండి ఈ రూట్ హెయిర్ అనేది ఏం చేస్తాయి, వాటర్ ని మినరల్స్ ని అబ్జర్వ్ చేసుకుంటాయి అనమాట. ఇది మనకి రీజియన్ ఆఫ్ రూట్. ఒక్కసారి మనం అబ్జర్వ్ చేసుకుంటే కనుక రీజియన్ ఆఫ్ రూట్ లో కనుక చూస్తే రూట్ క్యాప్ చూసాము, అదేవిధంగా మెరిస్టమాటిక్ యాక్టివిటీ చూసాము, అదేవిధంగా రీజియన్ ఆఫ్ ఎలాంగేషన్ చూసాము, అదేవిధంగా మెచ్యూరేషన్, రీజియన్ ఆఫ్ మెచ్యూరేషన్. ఈ పార్ట్స్ అన్ని కూడా మనం రీజియన్ ఆఫ్ రూట్ లో చూసాం. ఫస్ట్ వన్ ఏంటిది, రూట్ క్యాప్. రూట్ క్యాప్ అంటే ఏంటిది, ఏం చేస్తుంది, ఇది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అని చెప్తాను రూట్ ని. అదేవిధంగా రూట్ ప్యాక్ అబోవ్ పైన ఉండేది ఏంటిది, రీజియన్ ఆఫ్ మెరిస్టమాటిక్ యాక్టివిటీ. ఇక్కడ సెల్స్ ఎలా ఉంటాయని చెప్పుకున్నాం, చాలా తిన్నుగా ఉంటాయని చెప్పుకున్నాం. అదేవిధంగా డెన్సిటీ ఆఫ్ ప్రోటోప్లాజం అనేది ఉంటుంది అని చెప్పాం. అదేవిధంగా ఏంటిది, రిపీటెడ్ గా సెల్స్ అనేది డివిజన్ అవుతాయి అని చెప్పని అన్నాం. దాన్నే మనం మెరిస్టమాటిక్ యాక్టివిటీ అని చెప్పని అన్నాం. దానిపైన అబోవ్ పైన ఉన్న పార్ట్ అంతా కూడా మనం ఏమంటున్నాం, రీజియన్ ఆఫ్ ఎలాంగేషన్ అంటున్నాం. ఈ రీజియన్ ఆఫ్ ఎలాంగేషన్ లోకి వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది, సెల్స్ అనేవి మనకి విడ్త్తో పాటు అదే విధంగా లెంత్ అనేది కూడా పెరుగుతుంది అని చెప్పని మనం చెప్పుకున్నాం. అదే విధంగా రీజియన్ ఆఫ్ మెచ్యూరేషన్ లో మనకి ఏంటిది, బిహైండ్ అంటే ఇదంతా కూడా మనకి మెచ్యూరేషన్ అనేది అయిపోయి ఎలాంగేషన్ అనేది అయిపోయి అదే విధంగా రూట్ హెయిర్స్ అనేది ఫామ్ అవుతాయని చెప్పుకున్నాం. ఈ రూట్ హెయిర్స్ అనేవి ఎలా ఉంటాయి, డెలికేట్ గా ఉంటాయి, వెరీ ఫైన్ గా ఉంటాయి, థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ ఆర్ ఫార్మ్డ్ అని చెప్పుకున్నాం. అదే విధంగా ఈ రూట్ హెయిర్ చేసే వర్క్ ఏంటిది, వాటర్ ని మినరల్స్ ని అబ్జర్వ్ చేసుకుంటాయని చెప్పని చెప్పుకున్నాం. నెక్స్ట్ మనం ఏంటిది, రూట్ లో మనకి మోడిఫికేషన్స్ అనేది ఉంటాయి, అవి చూద్దాం.